భారతదేశంలో పూర్తి అక్షరాస్యత సాధించిన రెండవ రాష్ట్రంగా గోవా నిలిచింది. 2025 సంవత్సరం నాటికి గోవా 95% అక్షరాస్యత ప్రమాణాన్ని అధిగమించింది. ఈ ప్రమాణాన్ని అధిగమించిన రెండవ రాష్ట్రంగా గోవా నిలిచింది. మొదటి రాష్ట్రంగా మిజోరాం ఉంది. ఐక్యరాజ్యసమితి ససాకావా అవార్డ్ 2025ను మృత్యుంజయ మహాపాత్ర గెలుచుకున్నాడు. విపత్తులు వచ్చినప్పుడు దాని ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు చేసిన కృషికి గాను ఇతనికి ఈ అవార్డు లభించింది. ఈ అవార్డును నిపాన్ ఫౌండేషన్ సహాయంతో 1986వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు. భారతదేశంలో అతి పొడవైన కేబుల్ బ్రిడ్జ్‌ను జార్ఖండ్ రాష్ట్రంలో ప్రారంభించారు. దీనికి సర్మటోలి మెకాన్ ఫ్లైఓవర్ అని పేరు పెట్టారు. ప్రముఖ గిరిజన నాయకుడు కార్తీక్ ఒరాన్‌కు దీనిని అంకితం ఇచ్చారు. ఈ ఫ్లైఓవర్ 2.34 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ కోసం ప్రభుత్వం 340 కోట్లు కేటాయించింది. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ మ్యాచ్‌లో కార్లోస్ అల్కరాజ్ విజయం సాధించాడు. ఆయన ఇటలీకి చెందిన జన్నిక్ సిన్నర్‌ను ఓడించాడు. ఈ ఫైనల్ మ్యాచ్ ఫ్రెంచ్ ఓపెన్ చరిత్రలోనే సుదీర్ఘంగా సాగిన మ్యాచ్‌గా రికార్డులకెక్కింది. సుమారు 5 గంటల 29 నిమిషాల పాటు ఈ మ్యాచ్ కొనసాగింది. ఇక అల్కరాజ్‌కు ఇది రెండవ ఫ్రెంచ్ టైటిల్ కావడం విశేషం. ఫైనల్స్‌లో విజయం సాధించిన అల్కరాజ్‌కు ₹24.83 కోట్ల ప్రైజ్ మనీ అందుకోగా, రన్నరప్‌గా నిలిచిన జన్నిక్ సిన్నర్ ₹12.42 కోట్ల గెలుచుకున్నాడు. భారత ప్రభుత్వం ఆయుష్ నివేశ్ సారథి పోర్టల్‌ను ప్రారంభించింది. సాంప్రదాయ ఔషధాల్లో భారత్‌ను ప్రపంచంలో అగ్రస్థానంలోకి చేర్చేందుకు ఈ పోర్టల్‌ను ప్రారంభించారు. భారతీయ సాంప్రదాయ ఔషధాల యొక్క ప్రాముఖ్యతను ప్రపంచ దేశాలకు తెలియజేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రోడ్డుపై చెత్త ఏరుకునే వారి కోసం భారత ప్రభుత్వం వేస్ట్ పిక్కర్ ఎన్యూమరేషన్ అనే కొత్త యాప్‌ను ప్రారంభించింది. నమస్తే పథకంలో భాగంగా ఈ యాప్‌ను రూపొందించారు. ఇది సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. చెత్త సేకరించే వారికి సామాజిక భద్రతను అందించేందుకు ఈ యాప్‌ను రూపొందించారు. వారి డేటాను సేకరించి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ అందేలా చేస్తారు. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైన్స్‌కు భారతదేశం అధ్యక్షులుగా ఎన్నికైంది. 2025 సంవత్సరం నుంచి 2028 సంవత్సరం వరకు భారతదేశం అధ్యక్షత వహించనుంది. అయితే భారతదేశం తరపున అధ్యక్షుడిగా శ్రీనివాస్ ఓరికంటిని నియమించారు. ఈ కూటమి మొదటగా 1930 సంవత్సరంలో స్థాపించారు. మానవ వన్యప్రాణి సంఘర్షణ నివారణ, ఆవరణ సమతుల్యత కోసం సేవ్ వ్యాలీ కన్జర్వెన్సీలో కొన్ని ఏనుగులను చంపాలని జింబాబ్వే దేశం నిర్ణయించింది. ఈ వ్యాలీలో 800 ఏనుగులను రక్షించగలరు. కానీ ప్రస్తుతం ఈ వ్యాలీలో 2500 ఏనుగులు ఉన్నాయి. అందుకే ఇందులో కొన్ని ఏనుగులను చంపాలని జింబాబ్వే దేశం ఆదేశించింది. ఇక ఈరోజు క్వెషన్స్ వచ్చేసి, ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్‌ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఏ. హోం మంత్రిత్వ శాఖ, బి. మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, సి. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, డి. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ. సామాజిక న్యాయం మరియు సాధికారిత మంత్రిత్వ శాఖ ఏ పథకం కింద వేస్ట్ పిక్కర్ ఎన్యూమరేషన్ యాప్‌ను ప్రారంభించింది? ఏ. అమృత్ పథకం,
బి. నమస్తే పథకం, సి. స్వచ్ఛ భారత్ మిషన్, డి. గ్రీన్ ఇండియా మిషన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నమస్తే పథకం. వ్యాధి రహిత మొక్కల పెంపక సామాగ్రిని అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ఇనిషియేటివ్ పేరు ఏమిటి? ఏ. క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్, బి. ప్లాంట్ ప్రొటెక్షన్ ప్లాన్, సి. నేషనల్ అగ్రికల్చర్ మిషన్, డి. క్రాప్ హెల్త్ స్కీమ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్. అంతర్జాతీయ వాయు రవాణా సంఘం 81వ వార్షిక సమావేశంకు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది? ఏ. ఇండోనేషియా, బి. జపాన్, సి. చైనా, డి. ఇండియా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. ఇండియా. ఇటీవల వార్తల్లో కనిపించిన రాయగఢ్ కోట ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. తెలంగాణ, బి. కర్ణాటక, సి. మహారాష్ట్ర, డి. ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. మహారాష్ట్ర.